నమస్కారం. ఈరోజు మనం 19వ శతాబ్దపు ఇంగ్లాండ్ నేపథ్యంగా జరిగిన ఒక అద్భుతమైన క్రిమినల్ లా స్టోరీని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఒక లెక్చరర్గా ఈ కేసులోని ప్రతి చిన్న డీటెయిల్ని మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను. నేరాలు, ఉద్దేశ్యాలు, అసలు న్యాయం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఈ వివరణ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలొకసారి ఆలోచించండి. ఒక నిజాయితీపూర్వకమైన పొరపాటు ఒక వ్యక్తిని జైలు శిక్ష నుండి రక్షించగలదా? అంటే చట్టం దృష్టిలో అసలు తప్పు చేయాలనే ఉద్దేశం లేకుండా కేవలం ఒక జెన్యూన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైనా జరిగితే అది ఆ వ్యక్తిని కఠినమైన శిక్షల నుండి కాపాడగలదా? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇదే మన ఈనాటి ప్రయాణానికి మొదటి అడుగు. క్రిమినల్ లా చదివే ఎవరికైనా పరిచయం ఉండే ఒక చాలా పవర్ఫుల్ లాటిన్ మ్యాగ్జమ్ ఒకటుంది. అదే యాక్టర్స్ నాన్ ఫాసెట్ రేయం నిసి మెన్స్ సిట్ రేయా. దీనర్థం ఏంటంటే కేవలం ఒక తప్పు చర్య మాత్రమే ఎవర్నీ అపరాధిగా మార్చదు, దానికి గిల్టీ ఇంటెన్షన్ కూడా తోడైతే తప్ప. నిజానికి ఇదే మన మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు పునాది అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ మెన్స్ రియా అంటే ఏంటో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. మన కథకు ప్రధాన విలన్ లేదా హీరో ఏదైనా ఇదే. మెన్స్ రియా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక గిల్టీ మైండ్ లేదా క్రిమినల్ ఇంటెంట్. చట్టం ప్రకారం ఒక నేరం నిరూపితం కావాలంటే ఒక గిల్టీ యాక్ట్ జరగడమే కాదు, ఆ పని వెనుక ఒక క్రిమినల్ ఉద్దేశం కూడా తప్పనిసరిగా ఉండాలి. రైట్. ఇప్పుడు మనం చరిత్రలో నిలిచిపోయిన రెండు అద్భుతమైన కేసుల్లో మొదటిదాని గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్ వర్సెస్ ప్రిన్స్. చట్టం గురించి మనకొక కఠినమైన గుణపాఠం నేర్పే ఒక కాషనరీ టేల్ లాంటిది ఈ కథ. ఈ కేసులో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులుంటారు, హెన్రీ ప్రిన్స్ మరియు అన్నీ ఫిలిప్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నీ అసలు వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే, కాని ఆమె చూడటానికి అచ్చం 18 ఏళ్ల యువతిలా కనిపించేది. పైగా తను హెన్రీతో తన వయసు 18 అని చాలా స్పష్టంగా చెప్పింది. పాపం ఆమె మాటలు నమ్మిన హెన్రీ ఒక నిజాయితీపూర్వకమైన పొరపాటు చేసి ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ 16 అనే నంబర్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ కాలంలో ఉన్న ఒఫెన్సెస్ అగేన్స్ట్ ద పర్సన్ యాక్ట్లోని సెక్షన్ 55 ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న ఒక పెళ్లికాని అమ్మాయిని వాళ్ల తండ్రి లేదా లాఫుల్ గార్డియన్ అనుమతి లేకుండా తీసుకువెళ్లడం అనేది ఒక క్రిమినల్ ఒఫెన్స్. సో అన్నీ తండ్రి వెంటనే హెన్రీపై ఇదే చట్టం కింద కేసు పెట్టేశాడు. సో కోర్టులో హెన్రీ ప్రిన్స్ డిఫెన్స్ ఏంటంటే తనకు ఆ అమ్మాయి నిజమైన వయసు అస్సలు తెలీదు, తన ఉద్దేశం చెడ్డది కాదని, అంటే తనలో ఎలాంటి మెన్స్ రియా లేదని వాదించాడు. కేవలం ఒక ఆనెస్ట్ మిస్టేక్ వల్ల ఈ పని జరిగింది కాబట్టి దయచేసి తనను నిర్దోషిగా వదిలేయాలని అతను కోర్టును బతిమలాడుకున్నాడు. లాజికల్గా చూస్తే అతని వాదనలో పాయింట్ ఉన్నట్లే అనిపిస్తుంది, అవునా? ఆ తీర్పు ఏంటన్నది మనం కాసేపు హోల్డ్లో పెడదాం. ఇప్పుడు మన ఎక్స్ప్లెయినర్లో రెండవ కేసులోకి ఎంటర్ అవుదాం. ఇది ఆర్ వర్సెస్ టోల్సన్. ఒక సినిమా కథను తలపించే అత్యంత విషాదకరమైన కథ ఇది. ఒకసారి ఈ టైమ్ లైన్ను అబ్జర్వ్ చేయండి. 1880లో మిసెస్ టోల్సన్కు పెళ్లి జరిగింది. అంతా బాగుందనుకునే లోపే 1881లో ఆమె భర్త అమెరికా వెళ్తున్న ఓడ సముద్రంలో మునిగిపోయింది. అందులో ఎవరూ బతకలేదని ఆమెకు సమాచారం వచ్చింది. తను చేయగలిగినన్ని ఎంక్వైరీలన్నీ చేసి తన భర్త నిజంగానే చనిపోయాడని ఫిక్స్ అయ్యి ఏకంగా 6 సంవత్సరాలు ఒంటరిగా ఎదురుచూసి ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. కాని ఎవరూ ఊహించని విధంగా రెండో పెళ్లి జరిగిన కేవలం 11 నెలలకే ఆమె మొదటి భర్త ప్రాణాలతో తిరిగి వచ్చాడు. వాట్ ఎ షాక్ కదా. ఇంకేముంది, ఆ తిరిగి వచ్చిన మొదటి భర్త ఏమాత్రం ఆలోచించకుండా మిసెస్ టోల్సన్పై బిగామీ కింద కేసు పెట్టేశాడు. బిగామీ అంటే ఒకరు బతికి ఉండగానే ఇంకొకరిని వివాహం చేసుకోవటం. ఆనాటి అఫెన్సెస్ అగేన్స్ట్ ది పర్సన్ యాక్ట్లోని సెక్షన్ 57 ప్రకారం ఇది చాలా సీరియస్ క్రైమ్. ఈ ఆరోపణలతో కింది కోర్టు ఆమెను దోషిగా తేల్చేసింది. కానీ అపీల్ కోర్టులో మిసెస్ టోల్సన్ తన డిఫెన్స్ను చాలా బలంగా వినిపించింది. తను పూర్తి గుడ్ ఫెయిత్తో ఉన్నానని, తన భర్త నిజంగానే చనిపోయాడని నమ్మడానికి ఒక రీజనబుల్ బిలీఫ్ తనకు ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందాక హెన్రీ ప్రిన్స్ లాగే తను కూడా ఒక ఆనెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసిందని, కాబట్టి తనలో ఎలాంటి మెన్స్ రేయా లేదని వాదించింది. ఇప్పుడు మనం అసలైన క్లైమాక్స్కి వచ్చేశాం. ఒకేలాంటి డిఫెన్స్ ఉన్న ఈ రెండు హిస్టారికల్ కేసులను మనం పక్కపక్కన పెట్టి అనలైజ్ చేద్దాం.
ఈ రిజల్ట్స్ చూస్తే న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద పారాడాక్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా ఉందో గమనించండి. హెన్రీ ప్రిన్స్ ఒక నిజాయితీపూర్వకమైన పొరపాటు చేశాడు, కాని కోర్టు అతన్ని గిల్టీగా అంటే దోషిగా ప్రకటించింది. మరోవైపు మిసెస్ స్టోల్సన్ కూడా సేమ్ టు సేమ్ ఒక నిజాయితీపూర్వకమైన పొరపాటే చేసింది, కాని కోర్టు ఆమెను ఎక్విట్ చేసింది, అంటే పూర్తిగా నిర్దోషిగా వదిలేసింది. ఈ విశ్లేషణను ఫాలో అవుతున్న ఎవరికైనా వచ్చే అతిపెద్ద ప్రశ్న ఇదే: ఒకే రకమైన ఆనెస్ట్ మిస్టేక్ జరిగినప్పుడు కోర్ట్ ఎందుకు హెన్రీ ప్రిన్స్ను శిక్షించింది, మరి మిసెస్ స్టోల్సన్ను ఎందుకు విడిచిపెట్టింది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియాలంటే ఆనాటి న్యాయ వ్యవస్థ ఆలోచన విధానాన్ని, అందులోని సీక్రెట్ లాజిక్ను మనం కొంచెం డీప్గా డీకోడ్ చేయాలి. ఈ సస్పెన్స్ను బ్రేక్ చేస్తూ న్యాయస్థానం నేరాలను ప్రధానంగా 2 కేటగిరీలుగా డివైడ్ చేసింది. అవే మాలా ఎన్సే మరియు మాలా ప్రొహిబిటా. ఈ లాటిన్ టర్మ్స్ కొంచెం కష్టంగా అనిపించినా వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ 2 కేసుల అసలు రహస్యం ఈ పదాల్లోనే దాగి ఉంది. ముందుగా మాలాయన్సే అంటే ఏంటో చూద్దాం. దీని అర్థమేంటంటే స్వతహాగా చెడ్డవి లేదా నైతికంగా కరెక్ట్ కాని పనులు. సొసైటీ దృష్టిలో ఇవి ఎప్పటికీ క్షమించరాని తప్పులు. ఇలాంటి నేరాలలో అసలు అక్కడ మెన్స్రియా ఉందా లేదా అని కోర్టు చెక్ చెయ్యదు. ఆ యాక్ట్ జరిగిందంటే చాలు, ఖచ్చితంగా గిల్టీ ఇంటెంట్ ఉన్నట్లే అని కోర్టు ఆటోమేటిక్గా డిసైడ్ చేసేస్తుంది. ఇక్కడ నాది ఆనెస్ట్ మిస్టేక్ అండి అని ఎంత మొత్తుకున్నా ఆ డిఫెన్స్ అస్సలు పనిచేయదు. సో హెన్రీ ప్రిన్స్ ఎందుకు బుక్ అయ్యాడో ఇప్పుడు అర్థమైందా? ఆర్ వర్సెస్ ప్రిన్స్ కేసును కోర్టు మాలాయన్సే కేటగిరీలో వేసింది. ఒక చిన్న వయసున్న అమ్మాయిని వాళ్ళ నాన్నకు చెప్పుకుండా తీసుకుపోవడం అనేది నైతికంగా చాలా పెద్ద తప్పు అని వాళ్ళు భావించారు. కాబట్టి ఆ అమ్మాయి వయసు నాకు తెలియదు అనే ప్రిన్స్ వాదనను కోర్టు ఏమాత్రం పట్టించుకోలేదు. డైరెక్ట్గా అతనికి శిక్ష పడిపోయింది. ఇక మన 2వ కేటగిరీ వచ్చేసి మాలా ప్రొహిబిటా. ఇవి స్వతహాగా చూస్తే ఎలాంటి చెడ్డ పనులు కావు, కానీ ఒక పర్టిక్యులర్ స్టాట్యూట్ అంటే ఒక చట్టం వాటిని బ్యాన్ చేసింది కాబట్టి అవి తప్పుగా పరిగణించబడతాయి. ఇలాంటి స్టాట్యూటరీ అఫెన్సెస్ విషయానికొస్తే అక్కడ మెన్స్రియా ఉందా లేదా అని తెలుసుకునే ఛాన్స్ కోర్టు ఇస్తుంది. ఒకవేళ నిజంగానే అది ఆనెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని తేలితే దాన్ని ఒక వ్యాలిడ్ డిఫెన్స్గా యాక్సెప్ట్ చేస్తుంది కూడా. ఇక్కడే మన జస్టిస్ కేవ్ మరియు జస్టిస్ స్టీఫెన్ ఇచ్చిన తీర్పులో ఉన్న బ్రిలియన్స్ మనకర్థమవుతుంది. వాళ్ళు ఆర్ వర్సెస్ స్టోల్సన్ కేసును మాలా ప్రొహిబిటాగా చూశారు. మిసెస్ స్టోల్సన్ తన భర్త చనిపోయాడని బలంగా నమ్మడానికి సరిపడా రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఆమె భర్త చనిపోయి ఉంటే అప్పుడు ఆమె 2వ పెళ్లి చేసుకోవడం పూర్తిగా చట్టబద్ధమే అవుతుంది కదా. అందుకే ఆ లాజిక్తో ఆమెను బిగామీ ఆరోపణ నుండి నిర్దోషిగా రిలీజ్ చేశారు. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ 1889 జడ్జ్మెంట్ ఆ తర్వాత కాలంలో క్రిమినల్ లోపై ఎంతటి ఇంపాక్ట్ చూపించిందో మనం అర్థం చేసుకోవాలి. ఆనెస్ట్ బిలీఫ్ అనే ఒక చిన్న పాయింట్ చట్టంలో ఎలాంటి పెనుమార్పులు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆర్ వర్సెస్ స్టోల్సన్ కేసు కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు, అదొక రెవల్యూషన్. ఎవరైనా పూర్తి గుడ్ ఫేత్లో ఒక రీజనబుల్ బిలీఫ్తో వ్యవహరిస్తే అది ఖచ్చితంగా మెన్స్రియాను రద్దు చేస్తుందని ఈ కేసు ఘంటాపథంగా ప్రూవ్ చేసింది. అంతేకాదు, ఒక చట్టంలో ఇంటెన్షనలీ లేదా నోయింగ్లీ అనే పదాలు ఎక్స్ప్లిసిట్గా లేకపోయినా సరే నేరంలో ఇంటెంట్ అనేది చాలా ముఖ్యం అని క్లారిటీ ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే చాలా రిజిడ్గా ఉండే చట్టానికి మన హ్యూమన్ కామన్ సెన్స్కు మధ్య ఒక అద్భుతమైన బ్యాలెన్స్ను క్రియేట్ చేసింది. సరే, ఈ సెషన్ను ముగించే ముందు ఒక్కసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచించండి. మలా ఇన్సాయ్ కేసులో మనం చూసినట్లుగా నైతికత అనేది చట్టాన్ని శాసిస్తే, మరి కాలక్రమేణా ఆ సమాజం తాలూకు నైతిక విలువలు మారినప్పుడు ఆ చట్టాల పరిస్థితి ఏంటి? పాత చట్టాలు ఈ కొత్త మొరాలిటీకి ఎలా సింక్ అవుతాయి? ఇది నిజంగా మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న కదూ. ఈ విశ్లేషణ మీకు క్రిమినల్ లాలోని ఒక అద్భుతమైన కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.